ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈ బ్రతుకులో పాపమా కలకలా, ఈ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచి రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై విడిచే వారికంతా కనబడు దీపము యేసు రాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసు మాటలే పెదవిల మాటలై జీవవృక్షముగా ఫలించాలని. ప్రభు యేసు మాటలే పెదవిల మాటలై జీవవృక్షముగా ఫలించాలని. పెదవితో పలికిదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈ యొక్క దివ్య బలి పూజను మరీ ముఖ్యముగా ఎవరికైతే దేవాది దేవుడు సంతాన ఆశతో ఉన్నారో ఆ యొక్క బిడ్డలకు ఆ యొక్క దేవాది దేవుడు వారికి గర్భాన్ని ఫలించాలని, బిడ్డలు తను ఇచ్చు ఆశీర్వాదంగా మనము భావించినప్పుడు ఆ ఆశీర్వాదములను ఆ యొక్క బిడ్డల వైపు కురిపించాలి అని భార్యాభర్తల యొక్క ప్రేమ చిహ్నముగా వారికి బిడ్డలను దయచేయాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా 14వ సామాన్య ఆదివారంలోనికి అడుగెడుతూ ఉన్నాం. ఈనాడు దివ్య గ్రంథ పఠనాలని మనము ధ్యానించుకున్నట్లయితే దివ్య గ్రంథ పఠనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క తన యొక్క గ్రామస్తులే తిరస్కరిస్తున్నట్టు మనము సువిశేష పట్టణములో చూసుకుంటూ ఉన్నాం. అదే విధముగా మొదటి పట్టణములో యెహెజ్కేలు ప్రవక్తకు ఆ యొక్క యావే దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను ఏ విధముగా నడిపించాలి, వారి యొక్క తీరు ఏమిటి, వారి యొక్క గుణం ఏమిటి,
వారి యొక్క మనస్సు ఏ విధముగా ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరికి? యెహెజ్కేలు ప్రవక్తకి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ పట్టణం మనము చూసుకున్నట్లయితే పునీత పౌలు గారు తన యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క ముళ్ళు ఏ విధముగా ఆయన పలుకుతున్నాడు అంటే, దేవాతి దేవుడి యొక్క కృప నాకు చాలును అని ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే నా కృప నీకు చాలును అని ఆ యొక్క దేవుడు ఆ యొక్క పౌలు గారికి చెబుతున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్న వ్యాధి నుంచి కానీ, మనకున్న సమస్యల నుంచి కానీ మనం ఎప్పుడైతే వైదొలుగుతూ ఉంటామో ఆ యొక్క దేవాతి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం, ఆయన యొక్క నామమును మహిమపరుస్తూ ఉంటాం. అదే ఈనాడు రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరికీ తెలియపరుస్తున్నారు. మనకు లేని దాని నుండి దేవుడు మనకు దయచేస్తే దేవుణ్ణి మనము ఎంతగానో ఆరాధిస్తాం. ఎందుకంటే మనకు లేని దాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో మనం యోగ్య రీతిలో పాల్గొనాలి అంటే మనకు ముందుగా పవిత్రత కావాలి. ఆ యొక్క పవిత్రత ఏ విధముగా వస్తుంది అంటే, దేవుని సన్నిధిలో దీనతతో వచ్చి మన యొక్క పాపములను ఒప్పుకుంటే ఆ యొక్క దేవాతి దేవుడు ఆ యొక్క పవిత్రతను మనకు వసుకుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క యోగ్య రీతిని మనకు దయచేయమని ప్రార్థించుకుందాం. పాట నంబర్ 134. కన్నీరు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నింపకోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. చింతలు బాబా చీకటి తోర సుందర జ్యోతి వైరావా. చింతలు బాబా చీకటి తోర సుందర జ్యోతి వైరావా. నా బంధము విరచి పావన మార్గము పొందన వరములో నీవా, పొందన వరములో నీవా. కన్నీరు కాచి మన్నింపకోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నింపకోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. శరణము నీవే కావా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నంబర్ 240. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా,
భూలోకమున మంచి వారికి సమాధానం. ఘనదేవా మా ఏలినవారా, ఇదిలో వెలసిన మహారాజా. ఘనదేవా మా ఏలినవారా, ఇదిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమ పితా, సర్వశక్తి గల పరమ పితా, గణపరచేము ఆరాధనలో స్తుతి మహిమలను మీకే. మహావైభవము గణారాధన మీకే స్వామి. ఆరాధనలో స్తుతి మహిమలను మీకే మీకే. మహావైభవం గణారాధన మీకే స్వామి. జగదేక సుతుడా మనోజవతారా, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. జగదేక సుతుడా మనోజవతారా, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. ఇంతయొక్క పుత్రుడా శ్రీ యేసా, ఇంతయొక్క పుత్రుడా శ్రీ యేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకు ఇశాసన కూర్చుని లోట చూచుటకై. మహాగణతతో పితకు ఇశాసన కూర్చుని లోట చూచుటకై. మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణగోవా నీవు వేదము. హృదయపు దేవుని మహిమల నీవు నిరతం నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. హృదయపు దేవుని మహిమల మీరు నిరతం నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమరుడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహింపుము. ఆమేన్. మొదటి పట్టణము యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. మొదట పట్టణము యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకనూ చేయుచూనే ఉన్నారు. వారు పూర్వీకులు కూడా
అట్లే చేసిరి. వారు మండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభు అయిన నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. ఇది ప్రభువాకు. సన్నిధి వందనములు. ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ ఏ పరిస్థితిలోనో ఏ షరతులు లేక ఏ పరిస్థితిలోనో ఏ షరతులు లేక ప్రేమించే నన్ను వందనం ప్రభువులకు ప్రేమించే నన్ను వందనం ప్రభువులకు అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ దేవునినే మరచినను ఆ ప్రేమనునే మరచినను దేవునినే మరచినను ఆ ప్రేమనునే మరచినను కనికరించు ఆ హృదయమేప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ. రెండవ పఠనము. క్రీస్తు శక్తి నా యందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను గర్వింతును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుర్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వం లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మార్లు ప్రభునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలయునని ప్రార్థించి తిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలయనా నేను ఎప్పుడు బలహీనుడనో ఎప్పుడు బలవంతుడనో. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 283. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా
ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 1 నుంచి 6 వరకు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 6 వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థన మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధలను వినుచున్న ప్రజలు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నియు ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యేసేపు, యూదా, సీమోను అనువారలు సోదరుడు కాడా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృఢీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను, కానీ మరి ఏ అద్భుతమునను అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. నిలబడి పవిత్రాత్మ గీతమును పాడుకుందాం. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. అందరూ చప్పట్లు కొడుతూ ఒక దేవాతి దేవుని ఒక పవిత్రాత్మ సర్వేశ్వరుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. వాక్యం వింటున్నప్పుడు ఒక దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదములు, ఒక పవిత్ర ఆత్మ యొక్క సహవాసం మనందరితో కావాలి.
పవిత్రాత్మ దేవుడు మన మధ్య లేనిది ఈ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని అర్థము చేసుకునే శక్తి మనకుండదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ప్రతి ఒక్కరు కూడా చప్పట్ల కొడుతూ యొక్క పవిత్రాత్మ దేవుడిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. జలముల పైన ఆరాడిన దిగిరావా ఆదిలో జలముల పైన ఆరాడిన దిగిరావా పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఆదియు అర్థములు ఎరిగిన దేవుడు, ప్రతి హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు, నీ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ పక్కన ఉండే యొక్క వాక్యం ఏమిటో వివరించే దేవుడు ఇక పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు. ఒకవేళ వాక్యములో ఎటువంటి అవరోధములు ఉన్నా కానీ ఒక వాక్యము ద్వారా నిన్ను అనుసరించడానికి ఆ యేసు క్రీస్తు ప్రభుని అనుసరించడానికి తోడ్పడే దేవుడు ఇక పవిత్ర ఆత్మ దేవుడు. ఇక పవిత్ర ఆత్మ దేవుణ్ణి ఎప్పుడైతే మన మధ్యకు ఆహ్వానిస్తామో, ఇక పవిత్ర ఆత్మ దేవుణ్ణి ఎప్పుడైతే మనం మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో, ఇక వాక్యాన్ని వినడానికి గల శక్తిని సామర్థ్యాన్ని అర్థము చేసుకునే ఇక విజ్ఞానాన్ని మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆ యొక్క పవిత్ర ఆత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిస్తుందాం. ఇశ్రాయేలు నడిపిన ఆత్మ దిగిరావా ఎడారిలో ఇశ్రాయేలు నడిపిన ఆత్మ దిగిరావా ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా రాజులను అభిషేకించిన అద్భుతాత్మ దిగిరావా రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై
దిగి రావా. అందరూ కూర్చోండి. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. Praise the Lord. 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 Hallelujah. 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 ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణము నిండా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ప్రశ్న అడగను. ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళా నేను ప్రశ్న అడిగితే మీరు విచార చెందుతూ ఉంటారు. కాబట్టి నా దగ్గర నుంచి ఎటువంటి ప్రశ్నలు లేవు. ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటాను. ఎప్పుడు మీరు సమాధానం చెప్తారు కదా, ఈరోజు నేను సమాధానం చెప్తాను మీకు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము మొదటి పట్టణాన్ని ఎహెజ్కేలు గ్రంథము నుండి తీసుకొని ఉన్నాం. ఎహెజ్కేలు గ్రంథములో యావే దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తను ప్రవచనం చెప్పడానికి ఎన్నుకుంటూ ఉన్నాడు. అప్పటికి ఎహెజ్కేలు ప్రవక్త ఎక్కడున్నాడు? బాబిలోనియా బానిసత్వములో ఉన్నాడు. ఆ బాబిలోనియా బానిసత్వమునకు ఏ విధంగా ఎహెజ్కేలు తీసుకెళ్ళబడ్డాడు అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, 597 క్రీస్తు పూర్వం 597లో ఈ యొక్క ఎహెజ్కేలు ప్రవక్త అక్కడికి బాబిలోనియా దేశమునకు దేనికి తీసుకెళ్ళాడండి? బానిసత్వమునకు తీసుకెళ్ళబడ్డారు. ఆ ఎహెజ్కేలు ప్రవక్తతో తన భార్య కూడా ఆ యొక్క బాబిలోనియా బానిసత్వములో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క ఐగుప్తు బాబిలోని మధ్య జరిగిన ఆ యొక్క అధికార పోరాటములో యూదా రాజ్యము నలిగిపోతూ ఉంది. ఎవరి పోరాటములు అండి? విన్నారా? ఐగుప్తు బాబిలోను వీరిద్దరి మధ్య జరిగిన యొక్క యుద్ధములో అధికార పోరాటములో ఈ యొక్క యూదా నగరము నలిగిపోయినది. అప్పుడే ఈ యొక్క ఎహెజ్కేలు ప్రవక్త బాబిలోనియా బానిసత్వమునకు తీసుకెళ్ళబడ్డాడు. అయితే ఈ యొక్క బాబిలోనియా బానిసత్వముకు తీసుకెళ్ళిన ఎహెజ్కేలు ప్రవక్తకు యావే దేవుడు ఇలా చెబుతూ ఉన్నాడు, యెరూషలేము కూడా ఇంతకంటే ఎక్కువగా నలిగిపోతుంది. యెరూషలేము కూడా ఇంతకంటే ఎక్కువగా నలిగిపోతుంది. ఎప్పుడైతే నీవు చెప్పిన మాట వారు విననప్పుడు, నీవు చెప్పే ప్రబోధనలు వారు ఆలకించనప్పుడు, నీవు చెప్పే ప్రవచనములు వారు విననప్పుడు, వారి గతి కూడా ఈరోజు నీవు అనుభవించే ఈ యొక్క ప్రజలు, యూదా ప్రజలు అనుభవించే గతి కంటే మరీ దారుణముగా ఉంటుంది అని ఈ యొక్క ఎహెజ్కేలు ప్రవక్తకు యావే దేవుడు వెళ్ళి వారికి చెప్పమని ఆ యొక్క బానిసత్వంలో ఉన్న ఎహెజ్కేలు ప్రవక్తకు చెబుతూ ఉంటాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎహెజ్కేలు ప్రవక్త చెబుతూనే ఉన్నారు. ఈ యొక్క యెరూషలేములో ఉన్న యూదా ప్రజలు వినలేదు. అది ఎప్పుడు చేసేదే కదా, ఇజ్రాయేల్ ప్రజలు వినకపోవటం ఎప్పుడు చేసేదే కదా, అది వారు వినలేదు. అయితే ఈ యొక్క యెరూషలేము నగరము కూడా ధ్వంసం చేయబడింది. ఉన్న యొక్క యూదా నగరంలో ప్రజలు కూడా బానిసత్వమునకు వెళ్ళారు. యెరూషలేము దేవాలయం కూడా ధ్వంసము చేయబడింది. ఎందుకని ఇదంతా జరిగినది అంటే, యావే దేవుడు చెప్పిన మాటను వీరు తిరస్కరించారు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా యావే దేవుడు చెప్పిన మాటను వీరు తిరస్కరించారు. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు తిరస్కరించారు, యూదా ప్రజలు తిరస్కరించారు. కాబట్టి వారి బానిసత్వముకు నెట్టివేయబడ్డారు. ఆ యెరూషలేము దేవాలయం ధ్వంసం చేయబడినది. ఎందుకంటే ఆ యావే దేవుణ్ణి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తిరస్కరించారు. అయితే ఇప్పుడు ఈరోజు సువిశేష పట్టణంలో ఎవరిని తిరస్కరిస్తున్నారు? ఎవరిని తిరస్కరిస్తున్నారు? నజరేతు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు గలియా ప్రాంతములో అన్ని అద్భుతాలు చేసి అక్కడ ప్రసంగము చెప్పి బోధించి
ఆ యొక్క పరలోక రాజ్యము గురించి బోధించి అద్భుతాలు చేసి ఎన్నో అద్భుతాలు మేలులు చేసి అక్కడ ఆ ప్రజలు విశ్వసించిన తరువాత అక్కడ నుండి ఎక్కడికి వస్తున్నాడు? నజరేతు ఆయనకి స్వగ్రామమునకు వస్తున్నాడు ఈరోజు. అయితే ఆయనకి ఎదురైనది ఏమిటండి? తిరస్కరణ, అంగీకరణ. తిరస్కరణ. అక్కడ యెహెజ్కేలు ప్రవక్త యూదా ప్రజల చేత తిరస్కరించబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క స్వగ్రామములో నజరేతులు తన యొక్క ప్రజల చేత తిరస్కరించబడ్డాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలు యెహెజ్కేలును అర్థం చేసుకున్నప్పుడు యావే దేవుని అర్థం చేసుకోకుండా తిరస్కరించారు. ఇక్కడ యేసు ప్రభువును అర్థం చేసుకోకుండా తన యొక్క గ్రామస్తులే, తన స్వగ్రామంలో ఉన్న తన ప్రజలే తిరస్కరిస్తున్నారు. 2 తిరస్కరణలు. ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుని తిరస్కరించడం, ఇక్కడ నజరేతులో నివసిస్తున్న తన స్వగ్రామంలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించటం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించడానికి గల కారణములు. యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించారు కదా, అవునా కాదా? యావే దేవుడిని ఎప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఎప్పుడు యావే దేవుడు తిరస్కరిస్తున్నారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ యొక్క తిరస్కరణకు లోపడ్డాడు. అంటే ఆ యొక్క తిరస్కరణలో ఉన్నాడు. కాబట్టి ఎన్ని కారణాలు, 3 కారణాల వల్ల యొక్క యేసుక్రీస్తు ప్రభువు తిరస్కరించబడ్డాడు. 1, తన కుటుంబ స్థితిని చూసి. అవునా కదా? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? అక్కడ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అన్ని కుటుంబం గురించే. మరియ తల్లి ఆయన యొక్క తల్లి కాదా? ఆయన వడ్రంగి కాడా? ఇంతటి జ్ఞానం ఈయనకి ఎలా వచ్చినది? ఇంత అధికారముతో ఏ విధంగా ఆయన అక్కడ బోధిస్తున్నాడు అని ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబమును బట్టి, వారు ఆ యొక్క కుటుంబ స్థితిని బట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా ఆ యొక్క స్వగ్రామస్తులు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క తల్లిదండ్రులను బట్టి తెలుసుకోబట్టి, ఆ యొక్క తల్లిదండ్రులు ఏంటో ఎవరికి తెలుసు, వారి యొక్క స్థితిగతులు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఎదిగాడో తెలుసు. ఎక్కడ ఎదిగాడని యేసుక్రీస్తు ప్రభు? గ్రామం పేరేంటండి? ఏని నజరేతు అన్నవాళ్ళు గట్టి చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు స్వగ్రామము నజరేతు అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అంటే మీరు ప్రసంగం వినటం లేదు కదా? ఇప్పటి వరకు నేను నెత్తు నోరు కొట్టుకుంటూ యేసుక్రీస్తు ప్రభు స్వగ్రామము నజరేతు కపర్నము అని ఒక సువిశేషకారుడు చెబుతూ ఉంటాడు. అదే ప్రదేశం నజరేతు అని కూడా మనము అంటూ ఉంటాం. నజరేతు యొక్క అదే నగరంలో యేసుక్రీస్తు ప్రభు తన స్వగ్రామం, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎదిగాడు. యేసుక్రీస్తు ప్రభుని చూసే ఉంటారు కదా వీళ్ళు. ఆయన ఎదిగిన యొక్క తీరును బట్టి, తన యొక్క తల్లిదండ్రులను బట్టి ఈరోజు ఆయన తిరస్కరించబడుతున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము లూకా శుభవార్త 11:27 చూడండి. ఆయన అట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి, ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క వాక్యములు ఉన్నవి? ఎవరిని ఉద్దేశించండి? మరియ తల్లి గురిని ఉద్దేశించి, మరియ తల్లిని ఉద్దేశించి యొక్క వాక్యములు ఉన్నాయి. ఎక్కడో జన సమూహములో ఒక స్త్రీ పలుకుతుంది, నీకు జన్మనిచ్చిన గర్భము, నిన్ను పాలిచ్చి పెంచిన స్తనములు ధన్యమైనవి అని. ఇంకొకటి చూసుకుందాం. మత్తయి శుభవార్త 1:19. మత్తయి శుభవార్త 1:19. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుట. చాలమ్మా. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుట చే. ఇక్కడ ఒక స్త్రీ ఏమో నీకు
జన్మనిచ్చిన గర్భము, పాలిచ్చి నిన్ను పాలిచ్చి పెంచిన స్థనములు ధన్యమైనవని పలికినప్పుడు అక్కడేమో ఆమె భర్తకు యేసేపు నీతిమంతుడని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక డౌట్ రావాలి. ఇంత మంచి తల్లిదండ్రులున్న యేసుక్రీస్తు ప్రభుని తన యొక్క కుటుంబ స్థితిగతులను చూసి వారు ఎందుకు ప్రశ్నించారు? అవునా కాదా? ఇక్కడ మరియ తల్లి ఏమో ధన్యురాలని ఒక స్త్రీ పలుకుతూ ఉంది. అదేవిధంగా యేసేపు గారు నీతిమంతుడు, నిజాయితీమంతుడు, స్వచ్ఛమైన వాడు అని మనకు వాక్యం పలుకుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుకి ఇన్ని బుద్ధులు రావటం మంచిదే కదా? వస్తాయా రావా? తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడు తన యొక్క పిల్లలకు మంచి బుద్ధులు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. మరి వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది? ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబాన్ని చూచిన వారు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. తన స్వగ్రామములో నివసించిన వారు యేసుక్రీస్తు ప్రభు ఎదుగుతున్నప్పుడు చూసిన వాళ్ళు. ఇంకొకటి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువును తన యొక్క తల్లిదండ్రులతో ఎక్కడికి వెళ్తున్నారండి? యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు. ప్రతి ఏడాది వారు చేసేదే అది, అవునా కాదా? ప్రతి ఏడాది వారు చేసేదే. యేసుక్రీస్తు ప్రభు కూడా మీరు ఎలా అయితే ఈనాడు గుడికి వచ్చి నేను బోధిస్తున్నప్పుడు వింటున్నారో, ఆనాడు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి వినేవాడు, అవునా కాదా? బోధించిన ప్రతి ఒక్కటి కూడా ఆయన వినేవాళ్ళు. అదే విధముగా వీరు ప్రతి ఏడాది యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక ఏడాది వారు యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు యేసేపు మరియమ్మ వచ్చేస్తున్నప్పుడు వారితో పాటు వచ్చేసాడు. అవునా అవునా అవునా? రాలేదు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. వారు చూసుకుంటేనేమో యేసుక్రీస్తు ప్రభు వారితో లేడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? సువిశేషపట్నంలో కంటే ఫాదర్ క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి ఈరోజు. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? దేవాలయంలో ఎవరితో కూర్చొని చర్చిస్తూ ఉన్నాడు? బోధకులతో, ఎంతో విజ్ఞానవంతులతో కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. అది చూసిన ఎవరు ఆశ్చర్యపడారు? తన యొక్క తల్లిదండ్రులే ఆశ్చర్యపడారు. మరి అలాంటప్పుడు ఈరోజు గ్రామస్తు ఆశ్చర్యపడటంలో తప్పేమైనా ఉందండి? ఉందా? లేదు. అప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్న అడుగుతున్నారు, నీవు ఏ విధముగా మమ్మల్ని విడిచిపెట్టి ఇక్కడ ఉంటావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానం ఏంటండి? మీకు తెలియదా నా యొక్క తండ్రి పని నేను చేయాలి అని? అప్పుడు మరియమ్మతో అన్నప్పుడు, మరియమ్మ ఏంటి ఏం పలుకుతున్నావు అని ఏమైనా వేసిందా? లేదు. హృదయమున పదిలపరుచుకుంది ప్రతి ఒక్కటి. ఎందుకంటే మరియమ్మకు తెలుసు, మరియ తల్లికి తెలుసు తన యొక్క చిత్తం ఏమిటో, ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో ఆమెకు తెలుసు. కాబట్టి నిశ్శబ్దముగా హృదయమున అన్ని పదిలపరుచుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ ఆశ్చర్యపడటంలో తప్పేమైనా ఉందా? తప్పేమీ లేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, 2 ఆశ్చర్య అర్థకాలు ఉన్నాయి. ఒకటేమిటి? యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఈరోజు తన యొక్క విజ్ఞానాన్ని చూసి వారు ఆశ్చర్యపడిపోయారు, అవునా కదా గ్రామస్తులు? అదే విధముగా వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి ఎవరు ఆశ్చర్యపడ్డారండి? అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని చూసి ఎవరు ఆశ్చర్యపడ్డారు? యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విజ్ఞానాన్ని చూసి, ఆయన యొక్క అధికారాన్ని చూసి, ఆయన మాట్లాడే విధానాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడితే, వారి యొక్క అల్ప విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబ స్థితిగతులను చూసి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబ స్థితిగతులను చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు కదా. వారి యొక్క అల్ప విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంకొకటి ఏమిటంటే, తన యొక్క తండ్రి చేసే పనిని చూచి. అవునా? ఏం పని చేస్తారండి యేసేపు గారు? యేసేపు గారు ఎడ్రంగి పని చేస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ పని చేశాడండి? పొలంలో విత్తనాలు వేసిండా? ఏం చేశాడు?
వడ్రంగి పని చేశాడు కదా, ఈయన వడ్రంగి కాడా? అన్ని క్వశ్చన్లే. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి తండ్రి చేసిన పని కొడుకు చేయాలని ఉందా? మరి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నా తండ్రి వ్యవసాయదారుడు అనుకో, నేను వ్యవసాయం చేయాల్సిన పని ఉందా? లేదు. నా తండ్రి వ్యవసాయం చేసుకునేవాడు, నేను వ్యవసాయం చేస్తున్నాను, అప్పుడు చేస్తున్నాను వ్యవసాయం. ఏంటది? దేవుని యొక్క వ్యవసాయం, వాక్యాన్ని బోధిస్తున్నా. అంటే నా తండ్రి చేసే పనికి నేను చేసే పనికి వ్యత్యాసం ఉందా లేదా? అదే జరిగింది యేసుక్రీస్తు ప్రభుని యొక్క విషయంలో. తన తండ్రి ఏమో వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు. వడ్రంగి పని చేస్తూ అంటే ఏంటండి? వడ్రంగి పని చేయటం అంటే ఏంటి? కుర్చీని ఒక ఆకారంలో తీసుకురావటం, మంచాన్ని ఒక ఆకారంలో తీసుకురావటం, కిటికీలను చేయటం, అట్లాగా కదా. మరి యేసుక్రీస్తు ప్రభు చేసిన వడ్రంగి పని ఏంటండి? పాపాత్ములను పుణ్యాత్ములను చేయటం. అదేనా చేసింది? వంకరగున్న కాలిని సరిచేయటం, వంకరగున్న చెయ్యిని సరిచేయటం, వంకర బుద్ధిని సరిచేయటం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాళ్ళ ఆశ్చర్యాన్ని పడటంలో తప్పేమి లేదు. యేసుక్రీస్తు పని ఏంటో వారికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఎదుగుతున్నప్పుడు వారు చూశారు. నువ్వు నేను ఎలా ఎదిగామో యేసుక్రీస్తు ప్రభుకు అదే ఎదిగాడు, అదే విధముగా ఎదిగాడు. వారు చూసిందే వారు నమ్మారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వారు విన్నది మాత్రం వారు నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడని అన్ని చోట్ల తెలిసినది, అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభు మోగవారిని మాట్లాడిచ్చాడు అని, చనిపోయిన వారిని లేపాడని, మరణం నుంచి పునరుత్థానుడయ్యాడని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడని, కుంటి చేయివాడికి చేయినిచ్చాడని, కాలు లేని వాడికి కాళ్ళనిచ్చాడు అని, చూపు లేని వారికి చూపునిచ్చాడని, అన్నం లేని వారికి అన్నాన్ని ఇచ్చాడని, ఒకరితో దయను చూపించారు అని, ప్రేమను చూపించారు, అన్నీ విన్నారు కదా. చూచిన దానిని విశ్వసించారు కానీ వారు విన్న దానిని వారు విశ్వసించలేదు. అందుకని వారికి విశ్వాసం ఏ విశ్వాసం అండి? అల్ప విశ్వాసంతో ఉన్నాడు. ఆశ్చర్యపడు. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయారు వారిని చూసి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. అక్కడ ఉన్న వారిని మాత్రం తాకి స్వస్థత పొంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మరల ఎప్పుడు వచ్చాడని? తన యొక్క మరణానికి మాత్రం యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన యొక్క స్థితులను బట్టి, కుటుంబ స్థితిగతులను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని వారు తిరస్కరించారని చూసాం. అదేవిధంగా తన తండ్రి చేసే పనిని బట్టి యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించారని చూసాం. మూడవదిగా ఎవరండి? తన యొక్క సహోదరి మనులను చూచి, వీరితో పెరిగిన వాడు కాదా, వీరితో ఆయన యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెండ్రులు వారు కాదా అనే యొక్క ఆశ్చర్యార్థకంలోనే వారు ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వీరికి క్రీస్తు ప్రభుకు మధ్య వ్యత్యాసం ఏమిటి? వీరికి క్రీస్తు ప్రభుకు మధ్య వ్యత్యాసం ఏమిటి? వారు అక్కడే ఉన్నారు కదా. వారి యొక్క అక్క చెల్లెండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్కడే పెరిగారు, అక్కడే ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువు 33 ఏండ్లు వచ్చిన తర్వాత అక్కడే ఉన్నాడా? బయటికి వెళ్ళి ప్రసంగం చెప్పాడా? ప్రబోధన ఎక్కడ చేశాడు? ఆయన బోధన ఎక్కడ చేశాడు? బయట ఎక్కువ చేశాడు, తన యొక్క స్వగ్రామంలో కంటే. మరి వారు ఆశ్చర్యపడటంలో ఏమన్నా తప్పు ఉందండి? లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ క్రీస్తు ప్రభువు ఆ యొక్క ఆశ్చర్యానికి చిత్తుడు అవ్వలేదు, కానీ వారి యొక్క అల్ప విశ్వాసానికి చింతించాడు. ఆశ్చర్యానికి చింతించాల, వారి యొక్క అల్ప విశ్వాసానికి చింతించాడు. అందుకనే వారు యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించారు. వారి యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క అన్నదమ్ములు అక్కడే ఉన్నారు, చెల్లి అక్కలు కూడా అక్కడే ఉన్నారు. వారు అక్కడే ఉన్నారు కాబట్టి, వారిని చూశారు కాబట్టి వీరు వారి గురించి వారికి ఆశ్చర్యం ఏమనిపించాల. కానీ యేసుక్రీస్తు ప్రభు బయటకు వెళ్ళి వచ్చిన తరువాత ఆయన యొక్క విధానాన్ని చూచి, ఆయన బోధించే విధానాన్ని, అధికారాన్ని చూచి, ఆయన స్వస్థత పరచడం చూచి ఆశ్చర్యపోయాడు. అందుకనే
ప్రశ్నించారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీకు అందరికి యేసేపు గారు తెలుసా? యేసేపు తెలుసా అండి? యేసేపు గారు ఎవరు కుమారుడండి? యేసేపు గారు ఎవరు కుమారుడండి? యాకోబు గారి కుమారుడు కదా. యాకోబు గారు యేసేపు గారిని ప్రతిరోజు తిట్టేవాడు, ప్రేమించేవాడు కాదు, అసహించుకునేవాడు. అవునా కాదా? అవునా? కాదు. కాదని గట్టిగా చెప్పండి. కాదు కదా. యేసేపు గారంటే యాకోబు గారికి ఎంతో ప్రేమ. తన యొక్క అన్నదమ్ముల కంటే యేసేపు గారిని యాకోబు గారు ఎక్కువ ప్రేమించేవాడు తండ్రి. అందుకని వారి యొక్క అన్నదమ్ములకు యేసేపు అంటే ఎంతో ప్రేమ. అవునా కాదా? కోపం, ఈర్ష. ఎందుకని? నాకు తండ్రి నాకు తమ్ముని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మాకు ప్రేమను చూపించటం లేదు, మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని వారికి ఈర్ష కలిగింది. యేసేపుని ఎంతగానో ప్రేమించారు. అవునా కాదా? నేను సరిగ్గా చెప్తుంటే మీరు వినట్లా, అందుకని మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసేపుని చంపేయాలనుకున్నప్పుడు మళ్ళీ వారికో తాట వచ్చింది. అదేమిటి? మా రక్త మాంసాలతో పుట్టాడు, పంచుకున్నాడు, చంపటం ఎందుకులే, ఒక గోతులో పడేద్దాం అనుకున్నారు. పడేశారా? పడేశారు. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం. తర్వాత ఏం జరిగిందో చూసుకుందాం. ఈ లోపల మిద్యాను వర్తకులు, వ్యాపారం చేసుకున్న వాళ్ళు, యేసేపు ఉన్న గోతు మీదుగా వెళ్ళుచుండరి. వారు అతనిని పైకి లాగిరి, అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలులకు అమ్మిరి. ఇష్మాయేలులు, మళ్ళా చూడండి, ఇష్మాయేలులు యేసేపును ఐగుప్తు దేశమునకు కొనుపోబడిరి. ఐగుప్తు దేశము కొనుపోబడిన తర్వాత ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తర్వాత ఒక మంచి వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఒక స్థానంలో ఉన్నాడు. మళ్ళీ అన్నదమ్ములు వెళ్ళారు. ఆయన నా యొక్క తండ్రి బతుకున్నా లేదు రుజువు అడిగాడు. తర్వాత ఎన్నో హెల్ప్ చేశాడు, జరిగింది తన యొక్క జీవితంలో. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు చెప్పదగినది ఏమిటంటే, ఈరోజు యేసేపుని ఎవరు ఏ విధంగా చూశారో అనేది మీకు నేను చెప్పాలనుకుంటున్నా. క్రీస్తు ప్రభుని వారు ఆ విధంగా చూశారు కాబట్టి తిరస్కరించారు కదా. సో ఈరోజు యేసేపుని ఏ విధంగా వారు చూశారు, ఎవరు ఏ విధంగా చూశారో మనం చూసుకుందాం. యాకోబు యేసేపుని ఒక ప్రియమైన కుమారుడిగా చూశాడు. అవునా? అదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, 10 మంది యేసేపు యొక్క అన్నదమ్ములు యేసేపుని ఒక పనికి మాలిన కలలు కనేవాడిగా చూశారు. యాకోబేమో తన యొక్క కుమారుని ఒక ప్రియమైన కుమారుడిగా చూస్తే, తన యొక్క 10 మంది సహోదరులు ఆయనను ఒక పనికి మాలిన కలలు కనే వాడిగా చూశారు. మూడవది ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరుల, దారిన పోయే వాళ్ళేమో ఆ యొక్క యేసేపును ఒక బానిస వాడుగా చూశారు. బానిస అనుకున్నాడు. అందుకనే ఈ యొక్క మిద్యాను వర్తకులు యేసేపును ఆ యొక్క గోతు నుంచి తీసిన తర్వాత ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలుకు అమ్మేశారు. అవునా కాదు? దేనికి అమ్మేశారు? ఒక బానిస అనుకున్నారు కాబట్టి వారు అమ్మేశారు. ఆ విధముగా యేసేపును వారు చూశారు, మిద్యాను వర్తకులు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, పోతీఫరు యేసేపును ఒక మంచి పనివాడిగా చూశారు. పోతీఫర్ ఎవరండి? ఫరో రాజు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి. ఓకేనా? ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి. పోతీఫరు యేసేపుని ఏ విధంగా చూశాడండి? ఒక మంచి పనివాడిగా చూశాడు. అదేవిధంగా పోతీఫర్ యొక్క భార్య యేసేపుని ఏ విధంగా చూసింది? ఒక ప్రియుడిగా చూసింది. అదే విధముగా జైలు అధికారి యేసేపును ఒక ఖైదీగా చూశాడు. కానీ యావే దేవుడు యేసేపును ఒక ప్రథమ వ్యక్తిగా చూశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి చూపు ఏ విధంగా మారిందండి? వారి యొక్క అవసరాన్ని బట్టి చూపు మారింది కదా. యాకోబు తన యొక్క కుమారుణ్ణి అతిగా ప్రేమించారు, తప్పులేదు. అదే విధముగా తన యొక్క 10 మంది సహోదరులు ఏం చేశారు? యేసేపుని ఏ విధంగా చూశారు?
ఒక పనికి మాలిన కళ్ళ కనేవాడిగా చూశారు. ఆ కళల వలనే, ఆ కళలను చెప్పడం వలనే ఆయనకు అంత అధికారం వచ్చింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను మీకేమి చెబుతున్నాను అంటే, మనము చూసే విధానాన్ని బట్టే ఒక వ్యక్తి ఇలాంటి వాడు, ఒక స్త్రీ ఇలాంటిది, ఒక కుటుంబము ఇలాంటిది అని చెబుతూ ఉంటాం. అదే యేసేపు జీవితంలో జరిగినది. యేసేపుకి, యావే దేవునికి యేసేపు ఒక ప్రథమ వ్యక్తిగా కనిపించాడు. అందుకనే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఐగుప్తుకు వచ్చారు. వారి గిడ్డంగుల్లో ఉన్నది తన యొక్క తండ్రిని చూసిన తర్వాత యేసేపు వారికి ఇచ్చాడు, తన యొక్క అన్నదమ్ములకి ఇచ్చాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసేపు ఏమో చిన్నవాడు, అందరి మీద ఆ యొక్క తండ్రితో ప్రేమించబడినవాడు, తరువాత యావే దేవుడితో ప్రేమించబడ్డారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా చూశారు, కానీ తన యొక్క గమ్యం ఏమిటి? గమ్యం ఏ విధంగా చేరాడు? యావే దేవునితో ఒక ప్రథమ వ్యక్తిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుల, దావీదు కుటుంబంలో అందరికంటే పెద్దోడు, అవునా కాదా? దావీదు కుటుంబంలో అందరికంటే పెద్దోడు కదా, చిన్నవాడు. ఎక్కడ ఉన్నాడండి దావీదు? యావే పిలిచినప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. తన యొక్క కుటుంబంలో తన యొక్క ఐడెంటిటీ ఏమిటి? గొర్రెల కాపరి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకని యావే దేవుడు ఆ యొక్క దావీదు, బుడ్డ దావీదుని తీసుకొని వచ్చి ఇజ్రాయేలుకి రాజుగా చేశాడు? గొలియాతు ఎంత ఉంటాడండి? గొలియాతు చాలా గంభీరంగా, ఎత్తుగా ఉంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క యావే దేవుడు నీ యందు ఉన్నానని దావీదు ఎప్పుడైతే ఎరిగాడో, యావే దేవునితో పాటు తనకి యుద్ధాన్ని కొనసాగించాడు. అంటే అందరూ ఏమో తనకి ఇంటిలోనేమో దావీదును ఒక గొర్రెల కాపరిగా వారు చూసుకుంటే, యావే దేవుని యొక్క కళ్ళల్లో దావీదు యొక్క స్థిరత్వం ఏమిటండి? రాజు, మహారాజు అయ్యాడు. ఎన్నో రాజు అండి ఇశ్రాయేలు ప్రజలకు దావీదు? ఒకటో రాజు కదా, రెండవ రాజు. ఎవరి తర్వాత రాజు అయ్యాడండి? సౌలు తర్వాత రాజు అయ్యాడు. చూడండి, తన ఇంటిలోనే దావీదును ఒక గొర్రెల కాపరిగా చేస్తే యావే దేవుడు తనని ఒక మహారాజుగా చూశాడు. అంటే మన స్థితిగతులు ఎప్పటికైనా మారవచ్చు, ఎప్పుడైతే నీవు విశ్వాసంతో ఉంటే. వీరు అల్ప విశ్వాసంతో ఉన్నారు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఇంకా తీర్చిదిద్దేవాడేమో, అవునా కాదా? వారు అల్ప విశ్వాసం చూపించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిన్న చిన్న స్వస్థతలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి స్వర్గ్రామం ఎక్కువ మేలులు పొందినదా, లేకపోతే స్వర్గ్రామం కంటే వెలుపల ఉన్న గ్రామాలు ఎక్కువగా పొందాయా యేసుక్రీస్తు ప్రభు నుండి? అయితే ఇక్కడ ఎక్కువ ప్రథమమైనది ఏమిటి? విశ్వాసం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు తెలుసు కదా, పౌలు గారిని అందరూ ఏ విధంగా చూశారండి? సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా చూశారు? ఒక అంతకుడుగా చూశారు, ఒక మర్డరర్గా చూశారు, క్రైస్తవులను చంపేవాడిగా చూశారు, క్రైస్తవులను హింసించేవాడిగా చూశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పౌలులో ఏం చూశాడండి? అన్యులకు అపోస్తులను చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవుని చూపు వేరవచ్చు, కానీ దేవుని చూపు మాత్రం బాగుగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు చూసే చూపును బట్టి నువ్వు చింతించొద్దు. దేవుడు ఏ విధంగా నిన్ను చూస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు చింతించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అది సౌలు జీవితంలో జరిగినది. సౌలుగా ఉన్నప్పుడు అంతకడిగా చూసిన ఆ యొక్క పౌలుని, ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో ఆ యొక్క పౌలుని అన్యులకు అపోస్తులుగా చేశాడు. ఎవరికండి? దేవుని ఎరిగిన వారికి కాదు,
అన్యులకు అపోస్తులుగా, దేవుని ఎరిగిన వారికి, దేవుడు అంటే ఎవరో తెలియని వారికి, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారికి, దేవుని యొక్క మేలులు అంటే ఏమీ తెలియని వారికి అపోస్తులుగా చేశాడు. ఎవరినండి? క్రైస్తవుల్ని హింసించే సౌలును అపోస్తులకు పౌలుగా మార్చి ఎవరికి? అన్యులకి అపోస్తులుగా చేశాడు. మరి నీ యొక్క జీవితంలో దేవుని యొక్క చూపు మారాలి అంటే, నీ వైపు చూసాక దేవుని చూపు మారాలి అంటే, నీ యొక్క స్థిరత్వం అనే జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకోవాలి. ఏ విధంగా అంకితం చేసుకుంటావు? అల్ప విశ్వాసంతో కాదు, అధికమైన విశ్వాసంతో నీవు దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే దేవుడు నీ వంక ఒక అద్భుతమైన చూపును చూస్తాడు, మేలుకరమైన చూపును చూస్తాడు, పవిత్రమైన చూపును చూస్తాడు. అప్పుడు నీ యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు నీతోనే ఉంటాడు, నీవు దేవునితో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సమరైజ్. యెహెజ్కేలును ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉన్న యూదా ప్రజలు తిరస్కరించారు. యెహెజ్కేలును తిరస్కరించారు అంటే యావే దేవుణ్ణి తిరస్కరించారు, బానిసత్వంలోనికి వచ్చారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుని తన స్వగ్రామం నజరేతు ప్రజలు తిరస్కరించారు. అల్ప విశ్వాసంతో ఉన్న వారికి కొద్ది ఆ యొక్క స్వస్థతలను ఇచ్చి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఇక్కడ తిరస్కరణ జరిగినది, ఇక్కడ తిరస్కరణ జరిగినది. అవునా కదా? జరిగిన. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు రెండో పట్టణంలో మనము చూసుకుంటున్నాం. ఎక్కడైతే ఏదైతే కొరత అవుతుందో అక్కడ దేవుని మహిమ అధికముగా ఉంటుంది అంట. అందుకనే పౌలు గారు తనకున్న ఆ యొక్క ముళ్ళు గురించి దేవుణ్ణి పదే పదే అడిగినప్పుడు దేవుడు ఏమని చెప్పాడండి? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును కదా. దేవుని యొక్క కృప మనకు చాలు. ఎప్పుడైతే మన కృప, దేవుని యొక్క కృప మనతో ఉంటుందో, నీకు ఎన్ని కొరత అయినా కానీ దేవుడు సమకూరుస్తాడు. ఏంటి మళ్ళీ ఏం కావాలి? విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం కాదు, అధికమైన విశ్వాసం. వీరు అల్ప విశ్వాసంతో ఉన్నారు కాబట్టే వారికి ఎన్ని కొరతలు ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. కానీ వేరే ప్రదేశాలలో, గల్లియా ప్రాంతంలో, సమయ ప్రాంతంలో ఎవరైనా విశ్వసించకపోతే ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువు? తన గురించి తాను చెప్పుకున్నాడు, విశ్వసించేలాగున చేశాడు. సమరయ స్త్రీ మీకు తెలుసా? ఆమె ఎన్నింటికి వచ్చిందండి? వాటర్కే, నీళ్ళకి ఎన్నింటికి వచ్చిందని? మధ్యాహ్నం ఎవరైనా వెళ్తారండి ఎర్రటండిలో? వచ్చినది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అవి మాట్లాడడానికి ఇష్టపడిందండి. నీవు ఒక యూదుడవి, సమరయ స్త్రీ అయిన నాతో నువ్వు ఎలా మాట్లాడతావు అని అడిగినది. రెండవది, నీ యొక్క భర్త ఎక్కడ అని అడిగినప్పుడు నాకు భర్త లేడు. అప్పటికి ఎన్నో భర్తతో ఉంటుందన్నావా? 7వ భర్తతో ఉంటుంది. అప్పుడు ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ప్రస్తావించడం మొదలుపెట్టాడో ఆమె ఏమందండి యేసుక్రీస్తు ప్రభువుని? బోధకుడా అని ప్రస్తావించింది. ఇంకా ఆమెకి వెళ్ళి అక్కడ నివసిస్తున్న సమరయ ప్రజలకు ఒక ప్రవక్తిగా నిలబడింది. నేను ఒక గొప్ప మనిషిని చూశాను, ఒక బోధకుడిని చూశాను, ఒక మెస్సయ్యను చూశాను అని ఆ యొక్క స్త్రీ వెళ్ళి తన యొక్క విశ్వాసాన్ని అక్కడ ప్రకటించింది. ఆ విధంగా ఉండాలి విశ్వాసం అంటే. సమరయ స్త్రీ వచ్చింది, చూసింది, ముందు వినలా. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, బోధకుడని విశ్వసించింది. ఒక మెస్సయ్య, రాబోయే మెస్సయ్య ఈయనని, వచ్చిన మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్య అని విశ్వసించి అక్కడికి వెళ్ళి చెప్పింది వాళ్ళందరికీ. ఆ విధంగా ఉండాలి మన విశ్వాసం అంటే. ప్రతిరోజు గుడికి వస్తాం, ప్రతి వారం గుడికి వస్తాం. ఎవరో ఒక ఫాదర్ చెబుతూనే ఉంటారు, స్వాముల వారు, గురువుల వారు ప్రతి వాక్యాన్ని చెబుతూ ఉంటారు, విడమార్చి చెబుతూ ఉంటారు, అరుస్తూ చెబుతూ ఉంటారు. కానీ అది నిజముగా నీకు హృదయంలోనికి నొచ్చుకుంటుందా? నీకు హృదయాన్ని మారుస్తుందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మనందరికీ కూడా దృఢమైన విశ్వాసాన్ని ఇవ్వాలని, అధికమైన విశ్వాసాన్ని, అల్పమైన విశ్వాసం మనకు వద్దు అని, అధికమైన విశ్వాసాన్ని దేవాతి దేవుడు మనకు దయచేయాలని, ఇతరులను తక్కువ చూపుతో చూడకుండా మంచి చూపుతో చూడాలి అని, సమానత్వముతో చూడాలి అని, అటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ అధికమైన విశ్వాసముతో ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. అతని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరి కండ్లు మూసుకొని చేతులు జోడించి నాతో ఏకీభవించి ప్రార్థించండి. సర్వాన్ని ఎరిగిన దేవా, సర్వ సృష్టికర్త, నీవు ఎంతో ప్రేమతో నీ యొక్క సృష్టిని సృష్టించావు. అపారమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమించావు దేవా. అద్భుత కార్యములు మాకు చేశావు. మా యొక్క పాపముల నుండి మమ్మల్ని అందరినీ కూడా రక్షించావు ప్రభువా. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను ఆశీర్వదించండి. అపారమైన దీవెనలు వీరిపై కురిపించండి దేవా. ప్రభువా, వీరు విరిగిపోయిన హృదయంతో వచ్చి ఉండవచ్చు, ఎన్నో సమస్యలతో ఉండవచ్చు ప్రభువా. వారి యొక్క జీవితంలో నీవు లేవని ఎరిగి ఉండవచ్చు, వారి యొక్క జీవితంలో అంధకారమే ఉండవచ్చు ప్రభువా. ఇటువంటి హృదయంతో వారు వచ్చారో నీకే తెలుసు ప్రభువా. వీరందరినీ దీవించండి, వీరి యొక్క జీవితాలను దీవించండి. వీరి యొక్క స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడవు నీవు ప్రభువా. నీవు ఎరగకుండా ఎటువంటిదైనా మా యొక్క నెత్తి నుండి ఒక్క వెంట్రుక కూడా కిందకు రాలేదు ప్రభువా. అన్ని ఎరిగిన దేవుడవు నీవు. సమస్తము నీ ఆధీనములో ఉన్నదని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. శ్రీ సభను ఆశీర్వదించండి. శ్రీ సభ జగద్గురువైన ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించండి. మా యొక్క భాగ్య పీఠాధిపతులను దీవించండి. మా యొక్క సంఘమును నడిపిస్తున్న విచారణ గురువులను దీవించండి ప్రభు. వారికి కావలసిన విజ్ఞానాన్ని వారికి దయచేయండి. లేక ప్రజలను సక్రమంగా నడిపే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. పవిత్రతను వారి కవచముగా ఉంచుకొని లేక ప్రజలను అపారమైన ప్రేమతో ప్రేమిస్తూ ఏ విధముగా అయితే తన యొక్క గొర్రె మందలను నీవు తన యొక్క గొర్రెల కాచుతూ ఉంటాడో, ఎటువంటి ఆటంకం రాకుండా వారందరినీ కూడా కాపాడుతూ ఉంటాడో, అదే విధముగా అన్ని యొక్క ప్రజలను కాపాడుకునే శక్తిని సామర్థ్యాన్ని వారికి ఇవ్వమని ఓ ప్రభా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభా, మా సంఘములో ఉన్న అనారోగ్యవంతుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రభా, నీకు తెలుసు ఏ యొక్క వ్యక్తి అయితే ఈ యొక్క రోగముతో ఏ యొక్క జబ్బుతో బాధపడుతున్నాడో నీకు తెలుసు ప్రభా. వారందరినీ దీవించండి. నీవు తాకి స్వస్థత పరిచిన దేవుడవు, కంటి చూపుతో స్వస్థతనిచ్చిన దేవుడు, వారి తాకినంత మాత్రమే స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు ఇష్టమగినచో వారి యొక్క అనారోగ్యాన్ని తీసివచ్చి మంచి ఆయురారోగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ యవ్వనంగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను, యువకుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. అని బిడ్డలు ఏ విధముగా అయితే నీ యొక్క ప్రేమను ఎరిగి జీవించాలి అని అనుకుంటున్నారో
ప్రభా వారికి సహాయం దయచేయండి ప్రభా. యహలోక వాంఛలకు వారికి గురి కాకుండా, యహలోక కోరికలకు వారికి గురి కాకుండా ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా వారికి జీవితాన్ని మలుచుకొని నీ యొక్క ప్రేమను పొందుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభా సంతానం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ యొక్క అభిషేక్త వరములతో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరెవరికైతే సంతానము లేదో ప్రభా నీవే పలికి ఉన్నావు, బిడ్డలు నేను ఇచ్చు ఆశీర్వాదములని ప్రభా. నీకు ఆశీర్వాదం నా కుటుంబంలో కొరత అయినట్లయితే ప్రభా వారికి గర్భాన్ని ఫలించేలాగున వారిని ఆశీర్వదించమని, వారికి కుటుంబంలో మంచి పిల్ల పాపలతో వారు వర్ధిల్లే భాగ్యాన్ని ఆ ఇరువురికి దయచేయమని, భార్య భర్తలకు దయచేయమని, వారి యొక్క ప్రేమకు చిహ్నంగా వారికి బిడ్డలను దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభు. వారు ఎదుగుచుండగా వారికి కావలసిన యొక్క మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసిన మంచి బుద్ధిని, బలాన్ని, జ్ఞానాన్ని, దైవ భక్తిని, తల్లిదండ్రులపై ప్రేమను వారికి దయచేయమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభా నీ యొక్క సేవకై పిలుచుకున్న మా యొక్క సంఘస్థ బిడ్డలను దీవించండి ప్రభా. నీ యొక్క సేవలో వారు ఇంకా ఎదిగే భాగ్యాన్ని వారికి దయచేయమని, సేవలో వచ్చేటువంటి అడ్డంకులైన ఎదుర్కొని విశ్వాసముతో, దృఢమైన అధికమైన విశ్వాసంతో వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకొని వారి యొక్క జీవితం మలుచుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు కావలసిన ఓర్పును, సహనాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అందరూ నిశ్శబ్దముగా ఉండి కొద్ది క్షణము మీ యొక్క హృదయ విన్నపాలను దేవుని యొక్క పాదాల చెంత ఉంచమని అర్థిస్తూ ఉన్నా. ఈ మా మనవులన్నిటినీ మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ గీత పాడ. పాట నంబరు 500. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. నీ కృప నాకు చాలయ్యా, నీదేమి నాకు వలదయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీదేమి నాకు వలదయ్యా. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. ధనధాన్యములు అడుగవు నీవు, మణిమాణిక్యముల్ కోరవు నీవు. ధనధాన్యములు అడుగవు నీవు, మణిమాణిక్యముల్ కోరవు నీవు. నా దిన హృదయము నీకర్పింతును, నా దిన హృదయము నీకర్పింతును. మన్నించినను గైకొనరావా, మన్నించినను గైకొనరావా. అర్పించెదను, సమర్పించెదను,
సమర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీదెనుగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమనగుట్ల ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణము కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలమును నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములలో నుంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరితము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయిచు నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఏవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేయించేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా దయచేయము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నికొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోసప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత ఆగ్నేస్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వరధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువ, మమ్ము నీతో సఖ్యపరిచిన ఈ బలి లోకమంతటి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను మా సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఏ నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరముతో నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారిరందరినీ దయతో నీ రాజ్యములోనికి చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురు లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుని క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివో చెనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివో చెనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురారం ప్రభుదేహమివో చెనులారా, కరములు మోచి శిరములు వంచి భక్తితో సాగుము మనసారా. మధురమైన వరము ఇలా మనకు దొరికే నేడు, మధురమైన వరము ఇలా మనకు దొరికే నేడు. ఎదురు చూచు క్షణము ఆసన్నమాయి మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయి మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి
పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం బలి పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం రండి రండి వేగమే రండి 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 లోకొన రండి 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 వేగమే రండి 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 లోకొన రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమి భోజనులారా కరములు మార్చి శిరములు వంచి భక్తితో సాగుము మనసారా పాపహరణ కొరకు ప్రభువు సగి పరమ భోజం జన పాపహరణ కోసం ప్రభువు సగి పరమ భోజం భుజించు వారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం భుజించు వారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం రండి రండి వేగమే రండి 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 లోకొన రండి 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 వేగమే రండి 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 లోకొన రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమి భోజనులారా కరములు మార్చి శిరములు వంచి భక్తితో సాగుము మనసారా ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమి భోజనులారా కరములు మార్చి శిరములు వంచి భక్తితో సాగుము మనసారా క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరిచే క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయ క్రీస్తుని కరుణించండి. ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు ఓ చేయండి. మంచి యేసువా, మా ప్రార్థన మీ ఆలకించండి. గాయముల లోపల నన్ను దాసుకునండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం మీరు నన్ను పిలుసుకనండి. నన్ను మీ రా సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని నేను కాలము. మిమ్మ స్తుతించదను కాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నుండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను నేయించినారని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కనుల ముందర చూచి దేవుడు వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చేయి ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనడి సుకృత తలంపులను, నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలయునని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. నేరును వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కనికరమును బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీ కృతజ్ఞులమైన నిర్వరితకముగా నిన్ను స్తుతించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో
ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 954. ఏమమ్మా మరియమ్మా రావమ్మా మము బ్రోవా సామాసా మేలనమ్మా అమ్మా ఓ మరియమ్మా. ఏమమ్మా మరియమ్మా రావమ్మా మము బ్రోవా సామాసా మేలనమ్మా అమ్మా ఓ మరియమ్మా. దావీదు సత్పుత్రి జ్వాకిమానంబపుత్రి. దావీదు సత్పుత్రి జ్వాకిమానంబపుత్రి. పావనా సుచరిత్రి భవ్య సుందరగాత్రి. ఏమమ్మా మరియమ్మా రావమ్మా మము బ్రోవా తామాషా మిలనమ్మా అమ్మా ఓ మరియమ్మా. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఆయనను మాకు నేటికివ్వండి. మా యొక్క ఆపపడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపలను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవుని ప్రసాదము చేతాను మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారిగనే. పరిశుద్ధ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడను మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడను ఎప్పుడను సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునీత ఆగ్నేశమ్మ గారా, మా కొరకు వేడుకనండి. పునీత ఆగ్నేశమ్మ గారా, మా కొరకు వేడుకనండి. పునీత ఆగ్నేశమ్మ గారా, మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకనండి. నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయమ్మా. నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయమ్మా. నిత్య సహాయ మాత. మాకు సహాయం దయచేయమ్మా. బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.